शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानां एकदन्तमुपास्महे वन्देऽहं मङ्गलात्मानं भास्वन्तं वेदविग्रहं याज्ञवल्क्यमुनिश्रेष्ठं जिष्णुं हरिहरप्रभुं जितेन्द्रियं जितक्रोधं सदा ध्यानपरायणम् आनन्दनिलयं वन्दे योगानन्दमणीश्वरं गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। श्रीमातापितरौ नित्यं जन्मनो मम कारिणी कर्मादिपुरुषस्तेभ्यः प्रथमं स्यात् नमाम्यहं। कूचिकृष्णमूर्तिगुरुवर्णकु सत्यवती मातకు నమస్కృతసుమాంజలివే కీర్తిమంతులైన పితృదేవతలకు సంఘ సేవా తత్పరులకు వందనాలు వెనవేరు. ఓం సవిత్రీభిః వాచాం శశిమణి శిలాభంగర్చిభిః వసిన్యాజ్యాభిః త్వాం సహజనని చంచింతయతి యః స కర్తా కావ్యానాం భవతి మహతాం భంగిసుభగైః వచోభిః వాగ్దేవీ వదనకమల ఆమోదమధురైః. పరమేశ్వర స్వరూపమైనటువంటి సభకి నమస్కారం. యోంత ప్రవిశ్య మమ వాచమిమాం ప్రసుప్తాం సంజీవయతి అఖిల శక్తిధరస్వధామ్నాం అన్యాంశ్చ హస్తచరణత్వగదీన్ ప్రాణాన్ నమో భగవతే పురుషాయ తుభ్యం. ఏ పరమేశ్వరుడైతే ఉచ్ఛ్వాస నిశ్వాసల రూపంలో లోపలికి ప్రవేశించి మన యొక్క సకల ఇంద్రియాలని సకల అవయవాలని సవ్యంగా పనిచేయడానికి ఉపక్రమిస్తున్నాడో అట్టి పరాత్పరుడికి శిరసా ప్రణమిల్లి ఈనాటి తిరుపావళి ప్రవచనాన్ని ప్రారంభం చేస్తున్నాడు. నీలాతుంగస్తనగిరితటీ సుప్తముద్భోజ్య కృష్ణం వారాజ్యం స్వం ధృతిశతశిరసిద్ధమధ్యాపయంతి స్వచ్ఛిష్టాయాం ప్రజనిగణితం యా బలాత్కృత్య భుంక్తే గోదాతస్యై నమైదమిదం భూయేవాస్తు భూయః. ఈరోజు ధనుర్మాస వ్రతంలో 16వ రోజు. ఈరోజు నుంచి పరమేశ్వరుణ్ణి ఏ విధంగా మనం ఆశ్రయం చేయవచ్చు, దాంట్లో ఎన్ని మార్గాలు ఉన్నాయి అనేటటువంటి విషయాన్ని ఆండాళ్ళ తల్లి మనకి తెలియజేస్తోంది. కాబట్టి నిన్నటిదాకా ఉన్నటువంటి పాసురాలు ఒక తిరుప్పావై అయితే ఈ రోజు నుంచి ఉన్నటువంటి ఒక పాసురాలు మరొక తిరుప్పావై అని చెప్పేసి చెప్తారు. అసలు పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళాలంటే, ఒక దేవాలయానికి వెళ్ళాలంటే ఏం చేయాలి? ప్రతి దేవాలయానికి కూడా అక్కడ ఉండేటటువంటి క్షేత్రపాలకుడు అని ఒక ఆయన ఉంటాడు. ఆయన్ని ముందుగా సేవించి, ఆ తర్వాత ద్వారపాలకులను సేవించి, ఆ తర్వాత అమ్మవారిని సేవించి, అప్పుడు ప్రధాన దైవం ఎవరైతే ఉన్నారో ఆ దైవాన్ని సేవించాలి. ఇది దేవాలయంలో మనం పరమేశ్వరుని దర్శించేటటువంటి మార్గం. అంతర్యామిని ఉపాసన చేసేటటువంటి వాళ్ళు కూడా ఇదే పద్ధతిని పాటిస్తారు. ఎలాగా అంటే, మొట్టమొదటి ఇంద్రియాలని, ప్రాణాన్ని, మనస్సుని వశపరుచుకుని బుద్ధి ద్వారా ఆత్మస్వరూప జ్ఞానంతో ఆ పరమాత్మని ఉపాసిస్తారు. ఇవన్నీ కూడా కలిసి వచ్చేటట్టుగా ఆండాళ్ళ తల్లి ఈ ధనుర్మాస వ్రతాన్ని ప్రతిపాదిస్తూ, కృష్ణావతారంలో గోపకులు ఏ విధంగా అయితే ఆ శ్రీకృష్ణుని చేరారో, ఆలయంలో దేవుణ్ణి ఏ విధంగా సేవించారో, దానికి ఎలా వెళ్ళారో ఆ గోపికలు, భగవత్ ఉపాసనకి చేయవారు ఏ విధంగా భగవంతుడిని ఉపాసిస్తారో మనకి తెలియజేసింది ఇప్పటిదాకా. అయితే ఈ పాత్రలో ముఖ్యంగా మనకేం చెప్తుంది అంటే, రాగమే భగవత్ కటాక్షాన్ని వారిపై, అంటే శ్రీకృష్ణుని యందు కలిగినటువంటి నిరతిశయానంద రాగమే భగవత్ కటాక్షాన్ని మనకి చూపిస్తుంది. అప్పుడు ఆ పరమేశ్వరుడు మన మీద కృపని ప్రసరింపజేస్తాడు. మనమందరం కూడా
సరి అయినటువంటి మార్గంలో వెళ్ళడానికి వీలవుతుంది అని చెప్పేసి చెప్తాను. అయితే దీనికి ఏమిటయా మెట్లు అంటే అధ్యయనము, తాత్పర్య జ్ఞానము, అర్థ నిర్ణయము, అనుష్ఠానము అనేటటువంటి ఈ 4 మనం పద్ధతుల్ని పాటిస్తే ఆ పరమేశ్వరుని చాలా తొందరగా చేరుకోవచ్చు అన్నారు. ఇంకా ఇవన్నీ మనకు ఎలా అబ్బుతాయంటే మాకు ఇవన్నీ తెలియవు కదా. తెలియని వారికి పరిస్థితి ఏమిటి అంటే ఆచార్యులను ఆశ్రయించకుండా భగవంతుడిని ఆశ్రయించాడు అంటే మాత్రం అది సరి అయినటువంటి పద్ధతి కాదు. ఎందుకు కాదు అంటే మనకి రామాయణం ఉదాహరణ. రామాయణంలో శూర్పణఖ రాముడు లక్ష్మణుడు పక్కపక్కనే ఉన్నా ముందర వెళ్ళవలసింది లక్ష్మణుడి దగ్గరికి వెళ్ళాలి. రాముడు కావాలంటే లక్ష్మణుడి దగ్గరికి వెళ్ళాలి. ఆ లక్ష్మణుడిని లెక్క చేయకుండా డైరెక్ట్గా రాముడి దగ్గరికి వెళ్ళి నేను నిన్ను ప్రేమించాను కాబట్టి నన్ను వివాహమాడు అని అడిగేసింది. అందుచేత శూర్పణఖ పొందినటువంటి అవస్థ మనకు బాగా రామాయణంలో బాగా తెలుస్తుంది. ఎందుకు ఇలా జరిగింది అంటే ఆచార్యుడైనటువంటి లక్ష్మణస్వామిని అక్కడ ఆమె ప్రసన్నం చేసుకోకుండా రాముడి దగ్గరికి వెళ్ళడమే. అందుచేత మనం కూడా ఆచార్యుల ద్వారా పరమేశ్వరుని తెలుసుకుని ఆయన దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. అయితే వాళ్ళని ఆశ్రయించాలంటే ఏం చేయాలి? మనలో ఏ విధంగానూ కూడా అహంకారం అనేటటువంటిది ఉండకూడదు. అహంకారరహితమైనటువంటి మనస్థితి ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి ఆచార్యులు దగ్గరవుతూ ఉంటారు. అలాంటి వాళ్ళని శిష్యుడిగా తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు ఆచార్యులు. అందుకని సత్పురుష సమాశ్రయణం మనకి మంచి అవసరం ఇప్పుడు. ఎందుకంటే మనం పరమేశ్వరుని చేరాలి కనుక. అందుకని గోపికలందరూ 10 మంది మహాపురుషుల్ని ఆశ్రయించి అహంకారం వదిలేసి ఆచార్యుడు అయినటువంటి నందగోపుని ఆశ్రయించి ముందుగా ఆయన యొక్క భవనానికి వెళ్ళి ద్వారపాలకులను ఆశ్రయించారు. ఎప్పుడైనా సరే ఒక ఇంట్లోకి వెళ్ళాలి అంటే అక్కడ ఉండేటటువంటి సెక్యూరిటీ వాళ్ళు అనుమతి ఇవ్వాలి. అప్పుడు మాత్రమే లోపలికి వెళ్ళే అవకాశం ఉంటుంది. అంచేత ముందుగా ద్వారపాలకులను అడగాలి. అయితే భగవత్ సమాశ్రయానికి మధ్యవర్తులు అవసరమా అంటే ఖచ్చితంగా అవసరమే. గురువుగారైతే ఏ విధంగా మనం ఆ పరమేశ్వరుని చేరాలి, దానికి ఎవరిని పట్టుకోవాలి, ఏ విధంగా పట్టుకోవాలి అనేది చెప్తారు. పూర్వకాలంలో యమునాచార్యుల వారిని ఒక ఆయన ఉండేవారు. ఆయన పరమేశ్వరుని స్తుతించడం కోసం మొట్టమొదట గురువుగారిని స్తుతించి ఆ తర్వాత పరమేశ్వరుని స్తుతించి ఆ తర్వాత మళ్ళీ చివరిలో కూడా గురువుగారి యొక్క స్తోత్రం చేశారు. అలాగే వాల్మీకి మహర్షి కూడా శ్రీమద్ రామాయణానికి ఆచార్య సమాశ్రయణంతో ప్రారంభం చేశారు. అందుచేత ఆచార్యులు మనకి పరమేశ్వరుడికి మధ్యవర్తిత్వం చేయడానికి అవసరము అన్న విషయం ఇక్కడ తెలుస్తోంది. ముముక్షుర్వై శరణమహం ప్రపద్యే అన్నారు. అంటే మోక్షమునందు ఎవరికైతే కోరిక ఉంటుందో వాళ్ళకి శ్రీమన్నారాయణుడినే ఉపాయంగా స్వీకరించాలి. కానీ అలా స్వీకరించడానికి మధ్యలో ఒక ఆచార్యుడు అనేవాడు ఉండాలి. ఎందుకు ఉండాలి? ఆచార్యవాన్ పురుషో వేద అని వేదాలు చెప్తున్నాయి. ఆచార్యాదైవ విదిత విద్యా సాధిష్టం ప్రాపతు అన్నారు. ఎవరైతే ఆచార్యుడిని పట్టుకుంటారో అలాంటి వాడు మాత్రమే ఆ భగవంతుడిని పొందగలుగుతాడు. ఆచార్యుడి నుంచి లభించినటువంటి విద్యయే సరి అయినటువంటి ఫలితం మనకి ఇస్తుంది అని శృతి కూడా చెప్తోంది. కాబట్టి గోపికలు కూడా ఇదే సూత్రాన్ని పాటించి ఆచార్య సమాశ్రయణం చేసి నందగోపుడు దీనికి మనకి ఆ కృష్ణుడి యొక్క తండ్రి కాబట్టి ఆయన్నే ఆచార్యుడిగా భావించి ఆయన భవనానికి వెళ్ళి ఆ భవనం లోపలికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు ఈ పాసనంలో. ఇప్పుడు పాత్రం ఏమిటంటే నాయగనాయ్ నిండ్ర నంద గోపనుడయ్య కోయల్ కప్పానే కొడితోన్రం తోరణ
வாசல் காப்பானே மஜிக்குதவம் தாழ்த்திரவாய் ஆயர் சிறுமியரோ முக்கு அரை பறை மாயன் மணிவண்ணன் நன்னலேவாய் நேர்தான் தூமோமாய் வந்தோம் துயலெல்ல பாடுவான் வாயால் முன்னம் மாத்தாதே அம்மா நீ நேச நிலைக்கையும் నిక్కేలోరెంబాయ్ అని ఈనాటి పాసురం. ఈ పాసురంలో నాయగనాయ్ నిండ్ర నందగోపనుడయ్య కోయల్ కప్పాననే అన్నారు. అంటే అర్థం ఏమిటి? ఓ నాయకుడైనటువంటి నందగోపుడు యొక్క భవన రక్షక, ఆ భవనం దగ్గర ఉండేటటువంటి గోపాలుడిని అడుగుతున్నారన్నమాట. నందవ్రజమునందు ఉండేటటువంటి గోపాలులందరికీ కూడా శ్రీకృష్ణుడు తండ్రి అయినటువంటి ఆ నందగోపుడే నాయకుడు. సర్వలోకేశ్వరుడు కృష్ణ పరమాత్మ ఆ నందగోపుని తమకు నాయకులుగా పరిగణిస్తున్నారు. కాబట్టి శ్రీకృష్ణుణ్ణి కూడా నియంత్రించగలిగినటువంటి శక్తి ఎవరికి ఉంది అంటే ఆయన తండ్రి అయినటువంటి నందగోపుడికి మాత్రమే ఉంది. కాబట్టి ఇలాగ ఇంకెవరికైనా ఉందా? కేవలం శ్రీకృష్ణుడి దగ్గర మాత్రమే ఉందా అంటే కాదు. లోగడ శ్రీరామావతారంలో కూడా దశరథుడు శ్రీరాముడిని యువరాజుగా చేసి తాను రాజుగా ఉండి ఆ శ్రీరాముడు తనకు విధేయుడై యువరాజుగా ఆ పని చేస్తున్నావా, ఈ పని చేసావా అని అడిగితే నాన్నగారు అలాగే చేశానండి, రాజుగారు అలాగే చేశానండి అని అంటాడేమో. ఇలాంటి ఆనందం పొందాలని చెప్పేసి ఎంతో ఆనందించాడు ఆ దశరథుడు. కానీ అటువంటి ఆనందాన్ని, ఆ భాగ్యం ఆయనకి కలగలేదు. మరి ఈ యుగంలో శ్రీకృష్ణుడి యొక్క తండ్రి అయినటువంటి వసుదేవుడికి కూడా కలగలేదు. వసుదేవుడు రాజే, అంటే సాక్షాత్తు కుమారుడిగా జన్మించినప్పటికీ కూడా ఆ తండ్రికి ఈ ఆనందాన్ని, ఆ ఇద్దరి తండ్రులకి కూడా ఈ ఆనందం పొందలేకపోయారు. శ్రీరామావతారం కూడా పెద్దలని అలాగే సన్యాసుల్ని అందరినీ సేవిస్తూ వాళ్ళు చెప్పినట్లుగానే నడుచుకుంటూ వాళ్ళకి ఏ ఇబ్బందులు ఉన్నాయో ఆ ఇబ్బందులన్నీ తీర్చడం కోసం ఆయన ఆ శ్రీరామావతారంలో చాలామంది రాక్షసులను చంపించాడు. అలాగే ఈ శ్రీకృష్ణావతారంలో కూడా సర్వకాల సర్వావస్థలు ఎందుకు కూడా పరతంత్రుడే అయి ఉన్నాడు. అంటే ఎవరు ఏం చెప్తే అది. ఆ కంసుడు ఎవరినో పంపించాడు అనేటప్పటికల్లా మేమందరం చాలా బాధలు పడుతున్నాం అంటే ఆ పంపించినటువంటి వాడిని దునుమాడడంలో ఉన్నాడు. బాల్యంలో నందయశోదలకు పరతంత్రుడై ఉన్నాడు. అలాగే పెద్ద అయిన తర్వాత సత్యభామ ఆమె మాటనే వింటూ ఉన్నాడు. తన యొక్క మాట ఎక్కడా చెల్లలేదు ఆయన యొక్క అవతార సమాప్తి వరకు కూడా చూస్తే. అంచేత ఇలాగా సత్యభామ యందు రాజ్యభారాన్ని అంతటి ఉంచి దూత్యం చేశాడు, అలాగే సారథ్యం చేశాడు. ఇతరులకు సేవ చేస్తూనే తన యొక్క జీవితాన్ని గడిపేశాడు కృష్ణావతారం అంతా. ఈ విధంగా సర్వదా ఆ పరమాత్మ మన పరతంత్రుడై ఉంటాడే కానీ తానంటూ సొంతంగా ఏ నిర్ణయాలు తీసుకోడు. మనం ఏది కావాలని అడుగుతామో అది ఇవ్వడానికి ఆయన ఏం చేయాలో చేస్తూ ఉంటాడు అని చెప్పేసి చెప్తాంది ఇక్కడ మనకి గోదాదేవి. అందుకని ఆ నందగోపుని భవనానికి వెళ్ళి శ్రీకృష్ణ భవనం దగ్గర ఉండేటటువంటి ఏ ద్వారపాలకులు అయితే ఉన్నారో వాళ్ళని అడుగుతున్నారు, ఏమయ్యా ఒకసారి ఆ తలుపు తీయవయ్యా, మేము ఆ శ్రీకృష్ణుని చూడాలి అని చెప్పేసి. అంటే వాళ్ళు అంటున్నారు, ఏమండి శ్రీరామచంద్రుడు రావణవధ అనంతరం లంక నుండి మరలి వచ్చు విమానం నుండి మరలి వచ్చేటప్పుడు విమానం నుంచి అయోధ్యను చూపించి సీతమ్మకి చెప్తున్నాడు. ఏమన్నాడు? అదిగో రాజధాని పితుర్మమ, మా నాన్నగారి రాజధాని అని చెప్పాడు. అంతేగాని ఈ అయోధ్య మనదే అనలేదు. తండ్రి చనిపోయి చాలా కాలం అయినప్పటికీ కూడా ఆయన పరతంత్రుడుగానే ఇక్కడ మాట్లాడాడు తప్ప స్వతంత్రుడుగా ఏ విధంగానూ ఆయన మాట్లాడలేదు. అందుచేత ఎప్పుడూ కూడా పరమేశ్వరుడు భక్తుడు ఏం చెప్తాడా అని ఎదురు చూస్తూ ఉంటాడు. దాన్ని బట్టి ఆయన తన యొక్క జీవితాన్ని గడుపుతూ ఉంటాడు. ఎలా ఉంటుందండి ఇది అంటే, అంధో అనంధ గ్రహణ వశగ యాతి రంగేశ
పంగుర్నౌకా కుహరవిహితో నీయతేదా నావికేనా అన్నాడు. ఒక గుడ్డివాడు ఉన్నాడు. ఇక్కడి నుంచి ఇంకొక చోటకు వెళ్ళాలి అంటే ఏం చేయాలి అంటే ఎవరికైతే కళ్ళున్నాయో వాళ్ళని ఆశ్రయించి వాళ్ళ యొక్క సహాయం తీసుకుని వెళ్ళవలసి ఉంటుంది. అలాగే ఒక కుంటివాడు ఉన్నాడు. వాడు వాడిలో కూర్చుని యువతల నుంచి అవతల వెళ్ళాలి అంటే వాడు ఒక్కడు నడిపేసుకోగలడా? నడుపుకోలేడు. కానీ ఆ నావని నడిపేటటువంటి వాడి సహాయం ద్వారా ఏ విధంగా అయితే యువతల నుంచి అవతల ఉండి చేరుతాడో అలాగా మనమందరం కూడా ఆచార్యుని యొక్క పలుకుతో ఈ జీవుడు పరమాత్మ దగ్గరికి నడవాలి అని చెప్పేసి చెప్తున్నాడు. అలా నడిపించేటటువంటి వాడు ఎవరైతే ఉన్నాడో వాడే ఆచార్యుడు, వాడే నాయకుడు. కాబట్టి పరమ పదాన్ని చెప్పేటటువంటి ఆచార్యుడు ఎవరైతే ఉన్నారో ఆయన్ని వెతుక్కుంటూ మనం వెళ్ళి స్వామి మాకు భగవద్ దర్శనం ఏ విధంగా కలుగుతుంది అని అడగవలసి ఉంది. సింహాచల క్షేత్రంలో శ్రీకృష్ణమాచార్యుడు అనేటటువంటి ఒక ఆయన ఉండేవాడు, మహాభక్తుడు. అయితే ఆయన ఆ సింహాద్రినాథుడు ఆ పాటలు పాడుతూ ఉంటే, ఆ సింహాచలంలో ఉండేటటువంటి స్వామిని పాటలు పాడుతుంటే ఆయన పొంగిపోయి నృత్యం చేసేవాడు ఈయన యొక్క పాటలకి. ఒకసారి రామానుజుల వారు అక్కడికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు రామానుజుల వారిని ఈయన ఎక్కడ కూడా పట్టించుకోకుండా ఈయన పాటలు ఈయనవే, ఆయన నృత్యం ఆయనవే. ఇదంతా చూశాడు. ఆహా, ఎంత గొప్ప భక్తుడో కదా, స్వామి వచ్చి ఇక్కడ నృత్యం చేస్తున్నాడంటే ఈయన యొక్క పాట అంత అంతరార్థం కలిగినటువంటిది అని అనుకుని అంతా అయిపోయిన తర్వాత, స్వామి నాదొక చిన్న విన్నపం, రేపు గనక మీరు స్వామి దగ్గర పాటలు పాడేటప్పుడు స్వామి వస్తాడు కదా, అలా వచ్చిన తర్వాత నాకు మోక్షం పుచ్చుకునేటటువంటి అర్హత ఉందా లేదా అనేది మాత్రం అడిగి నాకు చెప్పండి అన్నట్టండి రామానుజుల వారు. అనేటప్పటికీ ఈయనన్నాడు, ఈ విషయం మీరే అడగచ్చు కదా, నన్ను ఎందుకు అడుగుతున్నారు అంటే, నా భక్తి అంత దూరం లేదయ్యా, నీ భక్తికి పరమేశ్వరుడే వచ్చి నృత్యం చేస్తున్నాడు కాబట్టి నీ సహాయం కోరాడు అన్నాడు. సరే అడుగుతానన్నాడు. ఆ మరునాడు అలాగే అడిగాడు, ఏమండి రామానుజాచార్యుల వారు వచ్చారు, ఆయనకి మోక్షం కలిగేటటువంటి అవకాశం ఉందా లేదా అని అడిగాడు. అంటే తగినటువంటి పరిస్థితి కనుక ఉన్నట్లయితే, తగినటువంటి ఆచరణ కనుక ఉన్నట్లయితే తప్పకుండా మోక్షం లభిస్తుంది అని చెప్పి ఆయన చెప్పారట. అందుచేత నాయకుడైనటువంటి నందగోపుడు భగవద్ అనుభవ జనిత ఆనందం కలిగి ఉన్నటువంటి వాడు కాబట్టి ఆ భగవద్ విషయాన్ని అధికారులు కాని వారి నుండి కాపాడువాడు, ఆశ్రిత రక్షకుడు నందగోపుడు. అందుకని ఆయన్ని ఆచార్యుడిగా స్వీకరించాడు. ఎందుకు అలా స్వీకరించవలసి వచ్చిందంటే ఆయన యొక్క పేరులోనే ఉంది అసలైనటువంటి మర్మం. నంద అంటే ఆనందించువాడు, గోపుడు అంటే కాపాడువాడు అని అర్థం. నాయకుడైనటువంటి నందగోపుని యొక్క భవనం ఒక మంత్రం లాంటిది కాబట్టి కోన్ స్వామి ఇల్ వాసస్థానము, మన యొక్క కృష్ణస్వామి యొక్క వాసస్థానం అది కాబట్టి కోయిల్ అన్నారు. కోయిల్ అంటే కోన్ ఇల్ కోయిల్ అవుతుంది. ఆ సర్వేశ్వరుణ్ణి ప్రసాదించేటటువంటి ఒక మంత్రం. ఆ ఇంట్లోకి ఎవరైతే వెళ్తారో వాళ్ళకి ఆ మంత్రం సిద్ధించినట్టు. దాన్ని అయోగ్యులకు అందకుండా, వేదబాహుల్యం చెవిని పడకుండా కాపాడేవాడు ఎవడు అంటే నందగోపుడే. ఎందుకంటే ఆయన ఆచార్యుడు కాబట్టి ఇక్కడ సంసారులు అజ్ఞానం అనేటటువంటి మోహంలో పడిపోయి నిద్రిస్తూ ఉన్నంతసేపు ఏష సుప్తేస్తు నాగర్తి అన్నాడు. ఎవరైతే తన భక్తులు అజ్ఞానంలో పడిపోయి నిద్రపోతూ తనని మర్చిపోతూ ఉంటారో స్మరించడం, అలాంటి వాళ్ళని ఆ నిద్రా సమయంలో ఆ పరమాత్మయే స్వయంగా రక్షిస్తూ ఉంటాడట. సంసారులు భగవద్జ్ఞానం కలిగినటువంటి వాళ్ళై మేల్కొనగానే వాళ్ళ యందు మళ్ళీ తన యొక్క రక్షణ భారాన్ని తాను వెనక్కి తీసేసుకుంటాడు. ఎందుకంటే మెలకుగా ఉన్నప్పుడు వాడు రక్షించుకోవచ్చు. వాడికి నిద్రపోతున్నాడు కాబట్టి వాడిని రక్షించుకోలేడు కాబట్టి తను ఆ బాధ్యతను తీసుకుంటాడట. ఈ విధంగా ఆ పరమేశ్వరుడు ఇలా చేస్తూ ఉంటాడు. కాబట్టి ఓ భవన రక్షక, నువ్వేం చేస్తావంటే మమ్మల్ని ఆ శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళడానికి అనుమతి ఇవ్వాలంటే ఏం చేయాలి?
మూసి ఉన్నటువంటి తలుపుల్ని తెరవాలి. అలా తలుపులు తెరిస్తే అప్పుడు మేము లోపలికి వెళ్తాం అని చెప్పేసి చెప్పారు. ఇలా చెప్పేటప్పటికి వాళ్ళు అన్నారు, ద్వారపాలకులు, అవును, ఎవరు పడితే వాళ్ళు లోపలికి వచ్చేస్తామంటే మేము తలుపులు తీయడానికి కాదు ఇక్కడ ఉన్నది, లోపల ఉన్నటువంటి శ్రీకృష్ణుడు వీళ్ళని పంపించు అని చెప్తే మేము తలుపులు తీయాలి, అంతేగాని మీరు చెప్తే తలుపులు తీయకూడదు. అదేమిటయ్యా అని చెప్పేసి అప్పుడు వీళ్ళు చెప్తున్నారు. ఏమని చెప్తున్నారంటే, కొడితోండ్రం తరుణవాసల్ కప్పానే, అంటే నువ్వు ఒక జెండా కట్టుకుని ఉన్నావు, అలాగే ఈ ద్వారానికి ఏమో తోరణం కట్టింది. ఇటువంటి దాంట్లో ముందర ఇంద్రియాలు, ఆ తర్వాత వాటి యొక్క విషయవాంఛలు ఇవన్నీ కూడా మేము పక్కన పెట్టేసి వచ్చినటువంటి మమ్మల్ని కూడా నువ్వు అడ్డుకోవడం ఎంత మాత్రం బాగుంది, ఇది పద్ధతిగా లేదయా అని చెప్పేసి చెప్పారు. అయితే వాళ్ళు అంటున్నారు, కావాలి వాళ్ళు, మీరు అవన్నీ పక్కన పెట్టారు అనడానికి నిదర్శనమేముంది, మాకు తెలియాలి కదా, ఏమండి వాళ్ళు ఇలా పక్కన పెట్టారని చెప్పేసి మేము చెప్పాలంటే ఎలా చెప్పగలుగుతాము అంటున్నాడు ఆ ద్వారపాలకుడు. అంటే మేము అంతా కూడా కృష్ణుడే నిండిపోయినాడు, మా మనస్సంతా. ఈ ద్వారానికి ఒక తోరణము, ఒక జెండా ప్రకాశిస్తుంది. సర్వేశ్వరుడు నేను రక్షిస్తాను అని ఆ జెండాకి చెప్తాను. ఎందుకంటే మాకు ఆ పరమేశ్వరుడు రక్షకుడు కాబట్టి ఈ జెండాలో మాకు అది కనిపిస్తుంది అంటూ ఓంకారంలో ఉండేటటువంటి అకారం ఏదైతే ఉందో ఆ అకారము పరమేశ్వరుడు, ఆ అకారమే మాకు రక్ష. అదే ఈ జెండా చెప్తోంది, మిమ్మల్ని అందరినీ నేను రక్షిస్తాను అని. అందుచేత మేము ఇక్కడికి రావడానికి గల కారణం అది. నేను నాకు రక్షకుడును కాదు, నేను నాకు చెందినవాడను కాను అని చెప్పేదే ఇదిగో ఈ తోరణం. కాబట్టి ఆ స్వామి ఆయన కోసం కట్టుకోలేదు ఈ తోరణం. నేను నాకు చెందిన వాడిని కాదు, నేను నాకు రక్షకుడిని కాదు అని చెప్తాను తోరణం. అంచేత ఎవరైతే వచ్చారో వాళ్ళకి రక్షకుడు అనమాట, లోపల ఉన్నటువంటి వాడు. కాబట్టి ఇక్కడ తోరణం కట్టారు కాబట్టి పై వాళ్ళందరినీ రక్షించడానికి స్వామి లోపల ఉన్నాడు. కాబట్టి నువ్వు కాస్త తలుపులు తీసి మమ్మల్ని లోపలికి అనుమతించు అని అడిగారు. అయితే గోపికలు ఎంత తలుపు తీయమని చెప్పినప్పటికీ కూడా వాళ్ళు తలుపు తీయలేదు. ఇంకా మళ్ళీ ఇంకో విధంగా కూడా ప్రయత్నం చేద్దామని చెప్పేసి మణిక్కదవం తాళ్ తిరవాయ్ అన్నారు. నందవ్రజంలో గోపికల యొక్క భవనాలకి మణికవాటాలు ఉంటాయి కాబట్టి వాటిని మనకి లోగడ ఒక పాసురంలో గోపిక ఇంటికి కూడా మణికవాటాలు ఉన్నాయని చెప్పేసి చెప్పారు 4వ పాసురంలో. అంచేత గోపిక ఇంటికే ఉండగలేంది పరమేశ్వరుడి ఇంటికి ఉండడానికి పెద్ద ఆశ్చర్యమే ఉంది. అంచేత అలాంటి మణికవాటాలు ఏవైతే ఉన్నాయో వాటికి ఉండేటటువంటి గడిని తీయమంటున్నారు. గడి అంటే ఏమిటి అంటే మనం పరమేశ్వరుని చూడడానికి మధ్యలో ఉండేటటువంటి ప్రతిబంధకమే గడియ. అలాగే పరమాత్మ స్వరూపాన్ని అనుభవించకుండా ఆత్మస్వరూపాన్నే కొంతమంది అనుభవిస్తుంటారు. ఆత్మ కూడా పరమాత్మే అని కొంతమంది అడ్డంగా వాదిస్తుంటారు. కానీ ఆత్మ పరమాత్మ కాదు, ఆత్మ ఆత్మయే, పరమాత్మ పరమాత్మయే. అంచేత మేము ఆ శ్రీకృష్ణుడిని మనసులో పెట్టుకుని ఆయన్నే ధ్యానం చేస్తున్నాం కాబట్టి, ఆయన్ని చూడాలని వచ్చాం కాబట్టి, ఆయన జ్ఞానానంద స్వరూపుడు కాబట్టి మాకు ఆయన యొక్క దర్శనాన్ని ఇప్పించు అని చెప్పేసి అడిగారు. అడిగినప్పటికీ కూడా ఆయన ఉన్నాడు, మీరందరూ నిజమైనటువంటి గోపికలని మాకెక్కడ నమ్మకం అన్నాడు. అంటే అప్పుడు వారు చెప్తున్నారు, ఆయర్ సిరుమయ్యరోంకు అన్నాడు. అంటే ఇక్కడ నువ్వు ఎందుకయ్యా భయపడతావు, మేమందరం స్త్రీలు ఎక్కడైనా అత్యాచారాలు చేయడం ఉందా, పెద్దగా హింసాత్మకంగా ఉండడం ఉందా, లేదు కదా, మా వలన ఏ రకమైనటువంటి భయము ఉండదు అని చెప్పారు. అప్పుడు ద్వారపాలకుడు అంటున్నాడు, శూర్పణఖ కూడా ఒక స్త్రీయే ఆనాటి రామావతారంలో, మరి ఆవిడ వల్ల ఎంత ఇబ్బంది వచ్చింది రాముల వారికి, అందుచేత భయపడకుండా ఎలా ఉంటాము అన్నారు. అంటే ఈ గోపికలు అంటున్నారు, ఆమె రాక్షసి కాబట్టి అలా చేసింది, మేము గోప స్త్రీలము కాబట్టి మా వల్ల ఏం ప్రమాదం ఉండదన్నారు. అనేటప్పటికీ రాక్షసియే కానీ ఏ వేషంలో వచ్చింది, అందమైనటువంటి ఒక పడతలాగా వచ్చింది కాబట్టి ఆమెను ఎవ్వరు కూడా ఏమీ చేయలేకపోయారు. అంతేకాదు నిన్న కాక మొన్న
పూతన వచ్చింది. ఆమె ఎలా వచ్చింది? చక్కగా ఒక అందమైనటువంటి రూపంతో వచ్చింది. మా శ్రీకృష్ణుడు చూసి ఆయనకి ఏదో హాని కలిగించాలని చెప్పేసి వచ్చింది. మరి వాళ్ళు ఆడవాళ్ళే కదా, పూతన కూడా ఆడదే కదా అంటున్నారు. అప్పుడు ఈ గోపికలు అంటున్నారు, మేము వయస్సు వచ్చింది కనుక మేము ఇలా కనిపిస్తున్నాం, కానీ వాళ్ళు చాలా అందంగా కనిపించడం కోసం అలా మాయగా వచ్చారు అని చెప్పేసి చెప్తున్నారు. మేము ఇంకా అలాంటి విషయాల్లో అంటే ఏదైనా పరమేశ్వరుణ్ణి బుట్టలో పెట్టాలనేటటువంటి మాయలు చేసేటటువంటి విషయాల్లో చిన్నవాడు కాబట్టి మా వల్ల ఏ రకమైనటువంటి భయము లేదు అన్నారు. అంటే అప్పుడు ద్వారపాలకులు ఉంటున్నారు, అమ్మలారా, వయస్సు చూసి కూడా మేము ధైర్యంగా మిమ్మల్ని లోపలికి పంపించలేకపోతున్నాం. ఎందుకంటే ఒక లేగదూడ వచ్చి రాక్షస రూపాన్ని సంపాదించుకుని మా స్వామికి హానిని కలిగించింది. లేగదూడే కదా అనుకున్నాం మేము ముందర. అందుచేత ఇది పనికిరాదు, నీ మాటల్ని మేము నమ్మలేకపోతున్నాం. మేము ఇంతమందిని కలిసి వచ్చాం కదా, నీకెందుకయ్యా భయం? నేను ఒక్కళ్ళం కదా మేము వచ్చింది, వాళ్ళందరూ ఒక్కొక్కళ్ళే వచ్చారు. పూతన వచ్చినా, లేగదూడ వచ్చినా, ఇంకొకళ్ళు వచ్చినా ఒక్కొక్కళ్ళే వచ్చారు. మేము అలా కాదు, చాలామంది వచ్చాం కదా అన్నారు. అప్పుడు ఆ ద్వారపాలకుడు అంటున్నాడు, సరే ఒక్కొక్కళ్ళు వచ్చినా సరే, సంఘాలుగా గుంపులుగా వచ్చినా సరే, చెడ్డవారి వలన భయపడవలసిందే. మాకుండేటటువంటి జాగ్రత్తలు మాకుంటాయి. మరి కరదూషణాదులు ఉన్నారే, వాళ్ళు ఏమన్నా ఒక్కొక్కళ్ళు వచ్చారా? 14,000 మంది వచ్చారు. అందరినీ శ్రీరాముడు ఒక్క బాణంతోటి మట్టుబెట్టాడు. మరి వాళ్ళు గుంపులుగానే వచ్చారు కదా, మరి మీరు గుంపులుగానే వచ్చారు కదా అంటే గుంపుల కోసం అని చెప్పేసి వీడు ఉదాహరణ చెప్తున్నారు అనమాట. అంచేత ఆ కాలంలో శ్రీరాముడిని హింసించడానికి అలా వచ్చారు. అందుకని మీరు ఎలా వచ్చినా సరే ప్రయోజనం అంటూ ఏమి ఉండదు అని చెప్పారు అక్కడ ఉండేటటువంటి భవన పాలకులు. అప్పుడు అరాయ్ పరాయ్ మాయన్ మణివన్నన్ నన్నలేవాయ్ నేర్దాన్ అన్నారు. అంటే మాకు లోపల ఉండేటటువంటి మీ స్వామి పరాయ్ అని ఒక వాయిద్యాన్ని ఇస్తారన్నారు. మంచి సౌండ్ వస్తుంది. అది ఆ సౌండ్ వచ్చేటటువంటిది మా వ్రతానికి చాలా ముఖ్యం. అటువంటి వాయిద్యాన్ని ఇస్తానన్నాడు. కాబట్టి ఆ వాయిద్యం కోసం అని చెప్పేసి మేము వచ్చాం. అందుకని ఆ శ్రీకృష్ణ పరమాత్మ దగ్గరికి పంపించవయ్యా, ఆయన నిన్ననే వాగ్దానం చేశాడు మాకు అని చెప్తాను. దాన్ని పొందడానికి వచ్చాం కాబట్టి మేము వేరే వాళ్ళం కాదు, కేవలం ఆయన యొక్క భక్తులం మాత్రమే అన్నారు. అప్పుడు ఈ ద్వారపాలకులు ఉన్నారు, అలాగైతే సరే, ఇప్పుడు స్వామి పడుకుని ఉన్నారు, ఆయన లేచేదాకా మీరు ఇక్కడ వెయిట్ చేయండి. ఆయన లేచిన తర్వాత నేను లోపలికి వెళ్ళి, ఏమంటే మీరు ఏదో వాయిద్యం ఇస్తాన్నారు కదా వాళ్ళకి అని వాళ్ళని అడిగి పట్టుకొచ్చి మీ చేతికి ఇస్తాను అంటారు వీళ్ళు ద్వారపాలకులు. అనేటప్పటికల్లా వీళ్ళకి ఏం చెప్పాలో తెలియనటువంటి పరిస్థితి అయిపోయింది. ఈ గోపికలందరూ మా వద్దకు వచ్చి మాకు సేవలు చేసి మమ్మల్ని అందరినీ అనుకూలింపజేసి యత్నించినటువంటి వాడు పరమాత్మయ్య, మీ పరమాత్మ. మేము పని చేయకపోయినా సరే ఆయన ముగ్ధ మధుర సుందర దివ్య మంగళ విగ్రహం మాకు చూపించి నన్నే మీరు ధ్యానం చేయండి, మీకు ఏ విధంగానూ ఇబ్బందులు ఉండవు అని చెప్పేసి నిన్నటి రోజున చెప్పాడు మాకు. కాబట్టి మేము ఆయన ధ్యానం చేస్తూ ఆయన యొక్క దర్శనం కోసం వచ్చాం, కాబట్టి పంపించవయ్యా అని బతిమాలుతున్నారు. అయితే వీళ్ళేమన్నా ఉన్నారా, ఇంకా పంపించడేమో అనే అనుమానం వాళ్ళ మనసులో ఉండి ఎప్పుడూ కూడా నిన్నను వాగ్దానం చేసిన వాడు ఇవాళ చేయలేదు అని చెప్పేసి మాత్రం చెప్పడు. ఎందుకంటే శ్రీరాముడు కిందటి అవతారంలో శ్రీరాముడు ఏమన్నాడు, రామో ద్వర్ణాభిభాక్షతే అన్నాడు. కైకేయి దగ్గరికి వెళ్ళినప్పుడు కైకేయి అంది, నిన్నను రాజ్య పట్టాభిషేకం చేస్తానన్నారు కదా మీ నాన్నగారు, ఇవాళ వనవాసానికి వెళ్ళమన్నారు కదా, అందుచేత పట్టాభిషేకం చేయమన్నప్పుడు ఆ పట్టాభిషేకం చేయాలి కానీ మళ్ళీ ఇలా పంపించడం ఏమిటి అంటావేమో అంది. అంటే రాముడు ఎప్పుడు కూడా రెండుగా మాట్లాడ్డు, ఒకటే మాట ఉంటుంది. ఆ రోజుని పట్టాభిషేకం చేస్తానన్న రోజుని నాన్నగారే, ఇవాళ వనవాసం వెళ్ళమన్నది నాన్నగారే. కాబట్టి నాన్నగారు ఏం చెబితే అదే. అందుచేత రాముడు కంటూ సొంతంగా అభిప్రాయాలు ఏమి ఉండవు అని చెప్పాడు. అందుకని రాముడు రెండు మాటలు పలికేటటువంటి వాడు కాదు అన్నాడు. ఆ అవతారంలో చెప్పినటువంటిది ఈ అవతారంలో కూడా పాటిస్తాడు కదా. కాబట్టి శ్రీకృష్ణావతారంలో కూడా ఆయన ఒక మాట చెప్పాడు,
అలా చెప్పలేదు కానీ ఇంకొకలాగా చెప్పాడు. ఏమన్నాడు? హేమవత్ పర్వతం కదలి వచ్చినా సరే, మందరం బద్దలైపోయినా సరే, మందర పర్వతం బద్దలైపోయినా సరే, నేను మాత్రం మాట మీద నిలబడతాను అని చెప్పాడు. సముద్రంలో ఉన్న నీళ్లు కూడా ఇంకిపోవచ్చు, కానీ నా మాట మాత్రం మాటే అని చెప్పాడు. నా మే అమోఘం వచో భవేత్, నా మాట మాత్రం ఎప్పటికీ వ్యర్థం కాదు అని చెప్పాడయ్యా మీ స్వామి. అందుకని మీ స్వామి కాదు, మా స్వామి కూడా, కాబట్టి లోపలికి పంపించు అన్నాడు. మేమే ఆయన సేవించి మా కార్యాన్ని ఏదో పూర్తి చేసుకుని బయటకు వచ్చేస్తామన్నాడు. అయితే మీరు చెప్పినవన్నీ నిజాలే, చాలా బాగున్నాయండి, వినడానికి ఎంత బాగున్నాయో. కానీ మా అంతరంగం ఏమనిపిస్తుందంటే మిమ్మల్ని పరీక్షించకుండా లోపలికి వదలడానికి వీలు లేదు అని మాకు అనిపిస్తుంది. ఎందుకంటే మా డ్యూటీ ఏమిటి? లోపల ఉన్నటువంటి స్వామి యొక్క అనుమతి లేకుండా ఎవరిని లోపలికి పంపించకూడదు. అందుకని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా మేము పరీక్షించవలసి వస్తుంది అన్నారు. తూయోమాయ్ వందోం అన్నారు. మేము పరిశుద్ధమై వచ్చామయ్యా అన్నారు. అంటే పరిశుద్ధులై వచ్చారు అంటే మీరు స్నానాలు చేసి వచ్చారా అని అడిగాడు వీడు. స్నానాలు చేసి వచ్చారంటే స్నానం చేయవలసిన అవసరం లేదు. పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళాలి అంటే మనస్సు పరిశుద్ధంగా ఉండాలి, కానీ శరీరం స్నానం చేసి దీని మీద ఉండేటటువంటి మురికిని పోగొట్టుకోవడం పెద్ద గొప్ప కాదు. మనస్సులో ఉండేటటువంటి మాలిన్యాన్ని పోగొట్టుకోవడమే ముఖ్యం. అందుకని మీరు ఏ విధంగానూ కూడా భయపడవలసినటువంటి భయం లేదు. శుద్ధి అంటే బాహ్యమైనటువంటి శుద్ధి మాత్రం కాదు. ఆ భగవంతుని చేరే వాళ్ళందరూ కూడా అంతఃకరణ శుద్ధితోటే వస్తారు. కాబట్టి మమ్మల్ని లోపలికి వదిలి వాళ్ళే ఉంటున్నారు. శ్రీరాముడిని శరణుకోరడానికి వచ్చినటువంటి విభీషణుడు కూడా స్నానం చేయకుండానే వచ్చాడు. రావణాసురుడు పంపించేస్తే వచ్చి నన్ను మా అన్నయ్య సభలోంచి గెట్టేశాడు, కాబట్టి నువ్వే నాకు దిక్కు అంటే వచ్చాడు. అప్పుడు ఆయన ఏమైనా స్నానం చేశాడు అనుకుంటున్నారా? ఏం చేయలేదు, పరిశుద్ధంగానే వచ్చాడు. అందుచేత ఇక్కడ మీరు చెప్పినటువంటి మాటను పట్టుకుని మేము లోపలికి పంపించేసేయడానికి వీలు లేదు. మీరు పరిశుద్ధులై వచ్చాము అంటున్నారు, కానీ పర అనేటటువంటి వాయిద్యం కావాలని కోరికలతో వచ్చామని చెప్పేసి చెప్పారు. ఈ రెండు కోరికలు చూస్తే ఒకటేమో సేవ కోసం వచ్చినట్టుంది, ఒకటేమో కోరికతోటి ఆయన మీద అడగడానికి వచ్చినట్టుగా ఉంది. కాబట్టి మిమ్మల్ని సరిగా నమ్మలేకపోతున్నాము. పరస్పర విరుద్ధంగా ఉన్నటువంటి మాటలు మాట్లాడుతున్నారు కాబట్టి మేము మిమ్మల్ని నమ్మలేకపోతున్నాం అన్నారు. అప్పుడు వాళ్ళు ఏమన్నారు? తుయ్యడేలా పాడువాన్ అన్నారు. అంటే ఆయన్ని మేల్కొలపడం కోసమే వచ్చామంటున్నారు. ఇప్పుడు మేల్కొలపడం కోసం వచ్చారా? అయ్యయ్యో, ఆయన నిద్రపోతుంటే నిద్రాభంగం చేసేస్తారా వచ్చి? ఇది ఎంతవరకు న్యాయం అని అడిగారు. అంటే మేల్కొలపడం అంటే మామూలుగా మేల్కొలపడం కాదయ్యా, ఆయన పడుకున్నప్పుడు ఉండేటటువంటి అందాన్ని చూసి ఆ అందాన్ని పొగడ్డానికి వచ్చామన్నారు. లాగడ విశ్వామిత్రుడు కూడా రాముడు పడుకున్నప్పుడు కౌశల్య సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే అని చెప్పేసి చెప్పాడు. అప్పుడు విశ్వామిత్రుడు కూడా ఆ రాముడు పడుకున్నప్పుడు ఆయన యొక్క అందాన్ని చూశాడు. అలాగే మేము కూడా ఆ స్వామి పడుకున్నప్పుడు ఆయనకు ఉండేటటువంటి అందాన్ని చూడడానికి వచ్చాము స్వా అని చెప్పేసి చెప్పారు. అంటే హ్రీరేషాహి మాతులా అన్నారు. అంటే మీరు ఇలా ఎప్పటికీ అనకూడదు. ఎందుకంటే పడుకునేటప్పుడు ఆయన్ని చూడడానికి మేము అనుమతించాం, లోపలికి పంపించకూడదు. ఆయన లేచిన తర్వాత ఆయన పనులన్నీ ఆయన చేసుకుంటున్నప్పుడు మేము లోపలికి వెళ్ళి ఏమండి పలానా వాళ్ళు వచ్చారు పంపించమంటారా అని అనుమతి కోరి పంపించమని ఆయన చెబితే అప్పుడు మిమ్మల్ని పంపించవచ్చు. లేకపోతే మా విధి నిర్వహణలో మేము లోపల చేసినట్టు అవుతుంది అని చెప్పేసి చెప్తున్నారు వీళ్ళు. అందుకని ఇవి న్యాయం కాదు. వాయాల్ మున్నం మత్తాదేయమ్మ అన్నారు. అంటే అవునయ్యా, మేమందరం వచ్చి దర్శనం చేసుకుంటామన్నాము, నీకు నిజం చెప్పాం కాబట్టి నువ్వు ఇలా మాట్లాడుతున్నావు. అలా కాకుండా వేరే వేరేగా ఏదైనా మాట్లాడి ఉండుంటే లోపలికి పంపించేసి ఉండేవాడు కదా అన్నారు. అంటే ఏమిటండి మీరు అలా మాట్లాడుతున్నారు, ఇలా మాట్లాడకూడదు ఎప్పుడూ. ఎందుకంటే ఇప్పటిదాకా మాట్లాడింది వేరు, ఈ మాట వేరు. అలా కాకుండా లాగడ కూడా విభీషణుడు శ్రీరాముడిని శరణు వేయడానికి వచ్చినప్పుడు ఏం చేశాడో తెలుసా అండి? పైనుంచి ఫస్ట్ సుగ్రీవుడు మొదలైన వాళ్ళందరూ కూడా ఏమన్నారంటే వీడు శత్రుపక్షం వాడు, వీడిని చంపేయాలి అన్నారు ఫస్ట్ అందరూ.
అనేటప్పటికీ ఆ పైనుంచి ఆయన అన్నాడు, నేను శ్రీరాముణ్ణి శరణు వేయడానికి వచ్చాను అని చెప్పాడు. అని చెప్పిన తర్వాత శ్రీరాముడు అన్నాడు, శత్రువైనా సరే శరణం అంటే నేను కాపాడతాను, కాబట్టి రానివ్వండి అన్నాడు. అప్పుడు తీరా కిందకి దిగిన తర్వాత ఆంజనేయ స్వామి చూసి, ఏమండి ఈయన మీ పరమభక్తులండి, కాబట్టి ఈయన్ని కాపాడవచ్చు, మనలో కలుపుకోవచ్చు అని అందరికీ ఆంజనేయ స్వామి తెలియజేశాడు. అలాగే సీతమ్మని శ్రీరాముడు పెళ్లి చేసుకున్న తర్వాత ఎంతో ప్రేమించాడు. ఆ ప్రేమకు కారణం ఏమిటంటే ఆయన చెప్తున్నాడు, వాల్మీకి ఏమని చెప్పాడంటే అక్కడ, ప్రియాతు సీతా రామస్య దారాహ పితృకృత ఇది. ఆ సీతాదేవిని శ్రీరాముడు ప్రేమించడానికి గల కారణం ఏమిటి అంటే, తండ్రి గారు ఒరే ఇగో ఈ సీతను నువ్వు పెళ్లి చేసుకోరా అని చెప్పాడట. అంటే తండ్రి గారి చేత ఎంచబడినటువంటి భార్య కాబట్టి, ఆ వధువు కాబట్టి ఆమెను భార్యగా స్వీకరించాడు. కాబట్టి ఆమె పట్ల అంత ప్రేమగా ఆయన ఉన్నట్ట. ఈ విధంగా ఆచార్యుడు అంగీకరించి నివేశించినటువంటి జీవుడికి పరమాత్మ ఆదరంతో స్వీకరిస్తాడు. కాబట్టి ఓ స్వామి నువ్వు తరగతి ఇవ్వయ్యా, మేము ఇప్పటికే చాలాసేపు అయింది అని చెప్పేసి వాళ్ళు అడుగుతున్నారు. నివేశ నిలైక దవం నీకు అన్నారు. అంటే శ్రీరామావతార సమయంలో శ్రీరాముడు అడవికి వెళ్ళేటప్పుడు చెట్లు కూడా వాడిపోయాయట, సరస్సుల్లో ఉండేటటువంటి నీళ్ళన్నీ ఇంకిపోయాయట, ప్రవాహాల్లో ఉండేటటువంటి నీళ్ళన్నీ ప్రవాహం ఆగిపోయాయట. ఎందుకంటే ఆ శ్రీరాముని యొక్క విరహాన్ని భరించలేక. అంటే పరమాత్మ కాబట్టి ఆ పరమాత్మని వీడి ఉండలేక ప్రకృతే అలా ఉంటే మరి మేము సామాన్య మానవులం, గోపికలం, మేము కూడా అటువంటి వాళ్ళమే కదా. కాబట్టి మాకు దర్శనార్థం లోపలికి తలుపు తీయవయ్యా, మమ్మల్ని లోపలికి పంపించవయ్యా అని చెప్పేసి అడుగుతున్నారు వీళ్ళు. అడిగితే వీళ్ళు అన్నారు, ఆ శ్రీరంగనాథుడి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఇలాగే చాలామంది ఎంతో బ్రతిమాలుతూ ఉంటే ఆఖరికి లోపలికి పంపిస్తే తీరా లోపలికి వెళ్ళిన తర్వాత ఆ భక్తులందరూ కూడా శ్రీరంగనాథుని స్తోత్రం చేస్తూ అక్కడే ఉండిపోయారు. మిగిలిన భక్తులుగా బతికే అవకాశం లేదు. మీరు కూడా అలా చేస్తే పరిస్థితి ఏంటి అని అడుగుతున్నారు. అయితే వీళ్ళు అన్నారు, కాదయ్యా నీకు అసలు విషయం తెలియదు, ఆత్మస్వరూప జ్ఞానమే ముఖ్యంగా కావాలి మనకి. అది జ్ఞానానంద స్వరూపం అవ్వడం వల్ల మనం వైభవాన్ని అనుభవించడానికి భగవద్ విషయాన్ని సాక్షాత్కరించడం కోసం పరమేశ్వరుని ధ్యానం చేసి ఆయన యొక్క దర్శనం చేసుకుని అప్పుడు వెళ్ళాలి అని చెప్పేసి వీళ్ళిద్దరూ చెప్తున్నారు. అయితే ఇన్ని రకాలుగా అడిగిన తర్వాత ఆచార్యుల నుంచి వచ్చి ఆ భాగవతుల ద్వారా ఆచార్య సమాశ్రయాన్ని పొందడం కోసం వాళ్ళ యొక్క యోగ్యతలన్నింటినీ కూడా తెలియచేసి ఆ భవనానికి ఎవరైతే రక్షణగా ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఒప్పించారు. చివరికి ఆ గోపికలు నందభవనాన్ని చేరి భవన పాలక ద్వారపాలకులను వాళ్ళని అర్థించి తలుపు తెరుచుకునేలాగా చేసి తలుపు తీసిన తర్వాత లోపలికి ప్రవేశించారు అని చెప్పారు ఈ పాత్రంలో. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.